సెటిల్ అవడం వల్ల ఈయన పుట్టపర్తి వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయింది. సార్ ప్లీజ్ కూర్చోండి, డిస్టర్బ్గా ఉంటుంది. సో వీళ్ళ వంశీలందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసేటువంటి వారు. వాళ్ళ ఇంటి పేరు తిరుమల తాతాచార్యులు వారు. వాళ్ళ వంశీయులు తర్వాత వీళ్ళ వంశీయులు తర్వాత పుట్టపర్తి వచ్చి నివాసం ఉండడం వల్ల పుట్టపర్తి నారాయణాచార్యులుగా ఆయన ఇంటి పేరు మారింది. ఈయన చిన్నప్పుడే భారతం, భాగవతం, పురాణం ఇలాంటిన్నింటిలోనూ అన్నీ నేర్చేసుకున్నాడు. ఈయన తిరుపతిలోని సంస్కృత విద్యాలయంలో కళాశాలలో శిరోమణి వరకు నేర్చుకున్నారు. తర్వాత కపిలస్థానం కృష్ణమాచార్యుల వద్ద మరియు తాతాచార్యుల వద్ద ఆయన ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణాలు ఇలా మొదలైనవన్నీ నేర్చుకున్నారు. ఎందుకంటే ఏ సాహిత్యం అన్నా రాయాలి, మంచిగా రావాలంటే ముందు అలంకారాలు, ఛందస్సు, వ్యాకరణాలు ఇవి బాగా రావాలి. అయితే మనం మొల్లగా చెప్తున్నాం, లాస్ట్ టైం మొల్ల రామాయణం చెప్తున్నప్పుడు ఆవిడకి ఏమీ తెలియదు అంటే ఎవరు గురువు కూడా లేరు. దేశభక్తి కూడా ఒక రకంగా మనం విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఢిల్లీలో, పొద్దుటూరులో రకరకాల పనిచేసి చివరికి కడపలో సెటిల్ అయిపోయారు. చివరిగా ఆయన రామకృష్ణ ఉన్నత పాఠశాల ఒక పాఠశాలలో ఉద్యోగస్తుడిగా ఉద్యోగం పనిచేస్తూ 1990 సెప్టెంబర్ 1న ఆయన స్వర్గస్థులయ్యారు. అయితే ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పుట్టపర్తి వారి యొక్క గత చరిత్రలో ఆయన యొక్క పొందిన బిరుదులేంటి. విచిత్రం ఏంటంటే 1974లో ఆయన చేసినటువంటి సాహిత్యాభివృద్ధికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. 1975లో కనకవల్లి గారు అంటే మిస్సెస్ గారు రాసేసినటువంటి మహాప్రస్థానం, గాంధీజీ మహాప్రస్థానం, అగ్నివీణ ఇలాంటివి కొన్ని కావ్యాలు వలన ఆవిడికి ఉత్తమ మహిళా రచయిత్రిగా అవార్డు పండరీ భాగవతం. ఇందులో పుండరీకాక్షుని యొక్క మహత్యం, తర్వాత ఆ క్షేత్ర మహత్యం, ఆయన భక్తి దాంట్లో చాలా విపులంగా విశదీకరించారంట ఆయన. ఈయన నాట్యం, ఇప్పుడు సంగీతం అన్నది కామను, సాహిత్యం అన్నది కామను, కానీ ఇంకా దాంతోపాటు నేర్చుకుంది భరతనాట్యం. అక్కడ రంజకం అంటే ఒక నర్తకి ఉండేవారు మహాలక్ష్మమ్మ గారని, ఆవిడ దగ్గర ఈయన సంగీతం కూడా నేర్చుకున్నారు. ఈయనకి నాటకాలు అంటే కూడా పిచ్చంట. నాటకం చేసినప్పుడు అలా కూడా ఈయనకి ఆడవేషాలు వచ్చేవట, ఇంకో వేషం వచ్చేది కాదు. ఆ ఆడవేషం వేసినప్పుడు కూడా ఒక సీన్ మధ్య కొన్ని గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్లో ఆయన వచ్చి భరతనాట్యం చేసేసేవాడంట. అంటే సంగీతం, సాహిత్యం, నాట్యం ఎవరికైనా ఏదో ఒక దాంట్లో ఒక దాంట్లో ఉండొచ్చు, ఒక రెండో దాంట్లో ఉండొచ్చు బాగా. కానీ యాక్చువల్గా ఏంటంటే అది జాతీనా పూజో సాధుకి పూచి లీజే జ్ఞాన్ మోల్ కరో తల్వార్ కా పడార్ హనేదో మ్యాన్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని, ఒక సాధువుని కలిసేమంటే ఆయన అతి జ్ఞాన సంపన్నుడు. అలాంటి వ్యక్తిని కలిసినప్పుడు అతని దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని ఆయన ఏ జాతి, ఎవరు ఇతనో అది వద్దు. అలాగే ఒక కత్తిని కొనడానికి వెళ్ళినప్పుడు మనం చూడవలసిన దాని యొక్క పదును, అది పెట్టుకునే వర కాదు. వరతో యుద్ధం చెయ్యం, కత్తి యుద్ధం చేస్తాం. అంటే కత్తి ఎంత పదును ఉందో అది ఇంపార్టెంట్. ఒక సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని జ్ఞానం తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ అంతా పిఓ గారి గురించి చెప్పాలి. అంతకుముందు ట్యూషన్స్ మాస్టర్గా పనిచేశారు. దానివల్ల చాలా బాగా ఇంట్రడక్షన్స్ అందరి గురించి చెప్తూ